హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. ఈరోజు ఈ వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ టోనర్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారా? అవునండి, ఉన్నారు. చాలామంది వాడట్లేదు టోనర్స్. సో డెఫినెట్లీ మీ స్కిన్ కేర్ రొటీన్లో ఈ టోనర్ని యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ గాయ్స్, ఫస్ట్ అయితే ఈ టోనర్ ఎందుకు వాడతాము అంటే మన స్కిన్ మీద పీహెచ్ బ్యాలెన్స్డ్ అనేది ఉంటుంది. అంటే మన స్కిన్ మంచిగా ఒక తేమని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మాయిశ్చరైజింగ్ని ఉంచుతుంది స్కిన్ మీద. సో అందుకని డెఫినెట్లీ పీహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండడానికి అండ్ స్కిన్ అండ్ గ్లోసీగా ఉండడానికి చాలా బాగా ఈ టోనర్ యూస్ అవుతుంది. సో ఇక్కడ నేను రోజ్ తీసుకున్నానండి విత్ లోటస్ ప్రొఫెషనల్ బ్రాండ్లో. అండ్ గాయ్స్, ఇక్కడ మీరు ఆయిలీ టోన్ అయితే మాత్రం దీంట్లోనే కుకుంబర్ ఉంటుంది, అది ట్రై చేయండి. ఇది కాంబినేషన్ టు అండ్ డ్రై వరకు చాలా బాగుంటుంది. అండ్ టూ మచ్ ఆయిలీ అయితే కుకుంబర్ బెస్ట్. సో గాయ్స్, ఇది ఏంటి అంటే ఫస్ట్ యాక్నీ రాకుండా హెల్ప్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు యాక్నీ ఉన్నా కూడా టోనర్ని వాడండి. ఈ టోనర్ డే టైంలో మాత్రమే వాడండి. డే కేర్లో బాగుంటుంది, నైట్ కేర్కి అవసరం లేదు. అండ్ నైట్ కేర్ కూడా టోనర్ స్ప్రే చేసేసుకొని నైట్ క్రీమ్స్ వాడుతున్నారు, అలా వాడకండి. ఓన్లీ డేలో మాత్రమే వాడండి. అండ్ చాలామందికి టోనర్ అంటే ఏంటో తెలియట్లేదు. డెఫినెట్లీ టోనర్ని వాడటం అలవాటు చేసుకోండి. సో ఫస్ట్ దీన్ని ఎలా యూస్ చేయాలి అన్నది చూద్దామండి. ఇది లోటస్ అనమాట. మీరు వాడుతున్న బ్రాండ్ ఏదైనా పర్లేదు, బట్ కానీ టోనర్ ఉండేలా చూసుకుంటే బెస్ట్ అనమాట. సో మార్నింగ్ మీరు లేవగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేస్తారు కదా, ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ టోనర్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే డైరెక్ట్గా డే క్రీమ్ వాడతాను. మీరు అలా అయినా డే క్రీమ్ యూస్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ ఇలా స్ప్రే చేసుకోవడమే. అండ్ ఫ్రాగ్రెన్స్ మాత్రం రియల్లీ వస్తామండి, చాలా బాగుంటుంది. సో స్కిన్కి మనం కంప్లీట్గా ఇలా స్ప్రే చేసుకోవడమే అండి. నోస్ అండ్ ఐస్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి, లేదంటే లైట్గా మంట వస్తుంటుంది. అండ్ ఐస్ని కొంచెం మనం క్లోజ్ చేసి యూస్ చేయడం బెస్ట్ అనమాట. సో దీన్ని రెగ్యులర్గా యూస్ చేయండి, ఎవ్రీడే మిస్ కాకుండా టోనర్ వాడాలి. అండ్ గాయ్స్, ఇంకా నెక్స్ట్ అయితే దీని యూజెస్ ఏంటి అంటే మన స్కిన్ చాలా నీట్గా ఉంటుంది. ఇది అబ్జర్వ్ అయిన తర్వాత స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు కదా మ్యామ్, టోనర్ లాగా అంటారు కదా. సో అలా కంటే టోనర్ బెస్ట్ అండి. దీంట్లో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, మన స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెష్ లుక్ ఉంటుంది అండ్ యాక్నీ లాంటివి రాకుండా ఉంటాయి. స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది టోనర్ వాడటం వల్ల. అండ్ ఎక్కువగా లాంగ్ డ్రైవ్స్ చేసే వాళ్ళకి ఈ టోనర్ అనేది డెఫినెట్లీ ఉండాలి. మీ స్కిన్ మీద ఎక్కువగా ఆయిల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్దర్గా మనకి యాక్నీ రాదు. అండ్ లైట్గా మనకి పిగ్మెంటేషన్ని కూడా లైట్నింగ్ చేస్తుంది రెగ్యులర్గా టోనర్ వాడటం వల్ల. సో డెఫినెట్లీ యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది మార్నింగ్ అవర్స్లో యూస్ చేసి మీ స్కిన్ కేర్ రొటీన్స్లో అండ్ డే క్రీమ్ తీసుకున్న, మాయిశ్చరైజర్ తీసుకున్న, సన్ స్క్రీన్ తీసుకున్న దానికి ముందుగా టోనర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే యూస్ చేయండి. నేనైతే మాయిశ్చరైజర్ యూస్ చేయట్లేదు, డే క్రీమ్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఎస్పెషల్లీ ఫర్ స్కిన్ని బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ చేయడానికి డే క్రీమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. 599 రూపీస్ ఫర్ ఓన్లీ. సో చాలా రివ్యూస్ కూడా ఉన్నాయండి, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఏ ప్రోడక్ట్ కావాలి అన్న స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోండి. నో సివోడి, ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్. సో గాయ్స్, ఈ విధంగా అయితే మనము స్కిన్కి అప్లై చేసుకోవడమే. ఈ టోనర్ అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అలా మీరు వదిలేస్తే. అండ్ గాయ్స్, నెక్స్ట్ వచ్చేసేసి ఫేస్ టూ మచ్ ఆయిలీగా ఉన్న వాళ్ళకి ఇందులోనే సేమ్ లోటస్లో కుకుంబర్ ఉంటుంది, అది ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి యాక్నీ లాంటి ఫర్దర్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఉంటాయన్నమాట. సో చాలా సింపుల్గా ఇలా టోనర్ని యూస్ చేసుకోండి ఎవ్రీడే టోనర్ని వాడటం ఒక గుడ్ హ్యాబిట్. సన్ స్క్రీన్ వాడటం ఎంత మంచి హ్యాబిటో, అలాగే మనం టోనర్ని వాడటం కూడా ఒక గుడ్ హ్యాబిట్ అనమాట. సో వాయిస్, ఇందుకీ మీరు ఏ టోనర్ వాడుతున్నారు, ఏ కంపెనీ వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నాకైతే ఫేవరెట్ ఈ లోటస్ టోనర్ అనమాట. సో మీ ఫేవరెట్ ఏంటో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ గాయ్స్, ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.